పార్టీనే మనకి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఎమ్మెల్యే. అధికారిక డిజిగ్నేషన్ ఎట్లుంటది, పార్టీ పార్టీ పరంగా. డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఎందుకు పార్టీ తరపున వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి నెల నెల. ఉమ్, ఉమ్, ఇంత ముందంటే ప్రభుత్వం తరపున జీతాలు ఇస్తారు, ఉమ్. ఇప్పుడు ప్రభుత్వం కాదు కదా, అంటే డిజిగ్నేషన్ మారొచ్చు, వర్క్ అదే కదా ఆయనకి. పొలిటికల్ అట్లా కాదు కదా. ఇప్పుడు పార్టీ డిజిగ్నేషన్ వేరు, ఇది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అనిత టీచర్ అండి, గవర్నమెంట్ అవును. టీచర్, హోమ్ మినిస్టర్ అయ్యాక ఉమ్, నువ్వు అంత ముందే చేసావు కదా అంటే ఎట్లా కుదురుతుంది? ఉమ్, ఉమ్, అది అదే ఇప్పుడు ఇదే అవును. ఉమ్, బేసిక్ గా. ఉమ్, నువ్వు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాక ఈ డిజిగ్నేషన్ ఇస్తారు. ఉమ్, రేపు పొద్దున మళ్ళీ జగన్ సీఎం అయ్యాడు అనుకోండి, ఉమ్, అప్పుడు ఆ డిజిగ్నేషన్ మళ్ళీ అట్టుకు పోతుంది. అవును. ఉమ్, అప్పుడు మీరు చెప్పినట్టు ఈ డిజిగ్నేషన్ ఏది ఎబ్రివేషన్ మార్చక్కర్ల, మార్చట్టు. మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఉమ్, ఇప్పుడు మీరు దాదాపుగా అప్పట్లో సిబ్బందిగా పనిచేసిన వాళ్ళందరికీ ఉమ్, డిజిగ్నేషన్స్ ఇవ్వబడ్డాయి, ఇప్పుడు ఉమ్. పొలిటికల్ డిజిగ్నేషన్స్ ఇచ్చారు. అదే అంటున్నాను, డిజిగ్నేషన్ ఇచ్చిన పనులు అవే కదా వీళ్ళు చేసి. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్లు చూసుకోవడం అదంతా ఇప్పుడు ఆయనే జగన్ కదా, రాజకీయ కేఎన్ఆర్ఏ గా చూస్తాడు. అధికారంలో ఉన్న అదే పని చేస్తాడు, ప్రతిపక్షంలో అదే పని చేస్తాడు, రోజు జనాన్ని గెలవడం. అంటే కాబట్టి ముఖ్యమంత్రి అయిపోతాడా? ఈయన పాలిటిక్స్ అనాలిసిస్ ఏం చేయడు కదా. నేను అనేది ముఖ్యమంత్రి ఏమి అవ్వడు కదా. అవును. ఉమ్, రాజకీయం రాజకీయమే. అవును. ఉమ్, రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు ఉండే డిజిగ్నేషన్ వేరు, ప్రభుత్వంలో డిజిగ్నేషన్ వేరు అంటున్నా నేను. అది డిజిగ్నేషన్ పరంగా డిజిగ్నేషన్ వేరు, పని అదే 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 అంటున్నాను నేను, పని అదే. డిజిగ్నేషన్ వేరు, జీతం ఇచ్చే సోర్స్ వేరు, అవును, అవును. సోర్స్ ఆఫ్ శాలరీ వేరు కదా. ఉమ్, ఇక్కడ ఉమ్, ఉమ్, నువ్వు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వేరు, డైరెక్ట్ ఎంప్లాయ్ వేరు. ఉమ్, ఇదే పని ఇద్దరు చేసేది. ఉమ్. ఓ టీచర్ గారు అవుట్ సోర్సింగ్ టీచరు, కాంట్రాక్ట్ టీచరు